బీమ్స్ గారు తెలుసుంది. సో బీమ్స్ గారు ప్లీజ్ వెల్కమ్. యా, సో ముందుగా డిఓపి సతీష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్తే. అంటే గెస్ట్లు ఇన్వైట్ చేసినట్టు నన్ను నేను ఇన్వైట్ చేసుకోవాలి. అది చిన్న గ్యాప్ వచ్చింది, చిన్నది కాదు, కొంచెం పర్లేదండి. సరే, అంటే ఫస్ట్ వెయ్యి దొరవే సినిమాకి ముందు అసలు యాక్చువల్గా వెయ్యి దొరవే సినిమా అయిన తర్వాత ప్రమోషన్స్ ఇలాంటి ట్రైలర్ లాంచ్కి ఎవరిని పిలుద్దాం అని అనుకున్నప్పుడు సార్ యాక్చువల్గా అంటే 2 minutes తీసుకుంటాను సార్. సో ఇది డైరెక్ట్ హీరో అది పేరు కామారెడ్డి శంకర్. సో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చే కుర్రాడు కథ కాబట్టి సో కామారెడ్డిలో ఇప్పటికి ప్రజెంట్ బాగా వెల్ నోన్, కామారెడ్డి పేరు వెల్ నోన్ అవడానికి రీజను మన కేవీఆర్ గారు, రమణారెడ్డి గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారని అడిగారు మొన్న. సార్ ఇది కామారెడ్డిలో షూట్ చేసాం, ప్లస్ కామారెడ్డి కుర్రాడు హైదరాబాద్ సదా ఆయన మీద కదా, సార్ మీరు వస్తే మాకు ప్రమోషన్స్ బాగుంటుందండి అన్నప్పుడు సో అలాగా కేవీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగిందండి. అలానే ఈ ట్రైలర్ కమర్షియల్గా ఈ వెయ్యి దొరవే అనే టైటిలే కమర్షియల్ టైటిల్. సో కమర్షియల్ టైటిల్లో సినిమా హీరో క్యారెక్టరైజేషన్ సినిమా ఇదంతా అండి. సో హీరో క్యారెక్టరైజేషన్ సినిమా అంటే హీరో మీదే సినిమా అంతా ప్లే చేసే డైరెక్టర్స్ ఉన్నారు. అందులో నాకు నచ్చిన ఇద్దరు, ఒకరు అన్నయ్య అయితే, 2 మన హరిశంకర్ గారు. అంటే హీరో ఉంటే కానీ సినిమా అయిపోతుంది. హీరో తోటి కామెడీ సీన్స్ కానీ లేకపోతే కమర్షియల్స్ కానీ 4 సాంగ్లు 4 ఫైట్లు ఒక కథ. సో హీరో క్యారెక్టరైజేషన్స్తో సినిమాలు తీసే కమర్షియల్ డైరెక్టర్స్లో హరిశంకర్ గారు అన్నయ్య అయితే. సో ఇలాంటి కథని, ఇలాంటి సినిమాని, ఇలాంటి ట్రైలర్ని అనలైజ్ చేసే ఒక డైరెక్టర్ కావాలి, అది హరిశంకర్ గారు అయితే బాగుంటుంది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ట్రైలర్ చూశారు, అదే భలే చేశారు సినిమా, ఎన్ని డేస్లో చేశారని కూడా చెప్పాం. సో బాగా చేశారని ఆయన చెప్పడం జరిగింది. సో ట్రైలర్ కూడా ఇప్పుడు ఆయన చూశారు, దాని గురించి కూడా ఆయన మాట్లాడతారని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇక మా ప్రభాస్ శ్రీన్ అన్న ఇలానే ఉంటుంది సినిమా అంటే, సో ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక ఓటీటీలో పొలిమేరతో ఓటీటీలో ఎంటర్ అయ్యి ఆ ఓటీటీ దాటి థియేటర్ పొలిమేరలో ఎంటర్ అయిన సూపర్ హిట్ కొట్టిన మా రాజేష్ భయ్యకి థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమాకి మీరు అంటే చాలా ఇబ్బంది పెట్టాం, బట్ అంటే మేము ఇబ్బంది పెట్టాం, ఎక్కువ ఎంజాయ్ చేసాం. సో ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అలానే మా కెమెరామెన్ గారు ముత్యాల సతీష్. సో ఇంత విజువల్స్, కమర్షియల్ విజువల్స్ రావడానికి కారణం మన ముత్యాల గారు. సో ఆయన కెమెరా దగ్గర ఉంటాడు, మాకు టెన్షన్, ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్తే మేము వెళ్దామని, ఆయన వెళ్ళు మేము వెళ్దాం. సో థ్యాంక్ యూ అండి. ఇక ఈ సినిమా నేను నిన్న చూస్తున్నప్పుడు చాలా రోజులైంది నాకు, బట్ ఒక కమర్షియల్గా సినిమా అని డైరెక్టర్ గారు తీసిన దాన్ని కమర్షియల్గా ఒక రేంజ్లో చేయాలంటే అది మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ అది బీమ్స్ గారు. సో బీమ్స్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు, మంచి ఆర్ఆర్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. సో ఇక మా ప్రొడ్యూసర్ గారు దేవరాజ్ గారు, ఆయన యాక్చువల్గా నేను అలాగే సత్యనారాయణ గారు స్టూడెంట్, నా తర్వాత ఆయన కూడా అక్కడ క్లాసెస్ తీసుకున్నారు. సో ఈ సినిమాలో యాక్ట్ చేయడం కాదు, సో ప్రొడ్యూసర్ గారు ఆయన యాక్చువల్గా బిజినెస్ మ్యాన్, బట్ సినిమా మీద ప్యాషన్తో సో ఇక్కడ రావడం జరిగింది. మేము డైరెక్టర్ గారు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా నీట్గా రిలీజ్ వరకు తీసుకొచ్చారు, దానికి థ్యాంక్ యూ సార్. ఇక డైరెక్టర్ మన నవీన్ రెడ్డి గారు, సో ఆయన నేను కలిసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నాకు కథ చెప్పారు. హాఫ్ అన్ అవర్లో నాకు అనిపించింది ఏంటంటే, ఓకే మళ్ళీ నేను బంపర్ ఆఫర్ లాంటి సినిమాతో వస్తున్నాను, బట్ చిన్న అమ్మ నాన్న తమ్ములమ్మాయి లాంటి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, సో ఇది నాకు ఉపయోగపడుతుంది అని ఒక హాఫ్ అన్ అవర్లో నేను చెప్పడం జరిగింది. సో నాకు కూడా నమ్మకం వచ్చింది. సో అక్కడి నుంచి జర్నీ అయిన అంటే లొకేషన్స్కి మన డైరెక్టర్ గారు అండ్ కెమెరామెన్ వెళ్ళి ముందే ప్రీ ప్రొడక్షన్ అంతా చూసుకొని ఎలా షార్ట్ డిజైన్ చేసుకొని ఈ సినిమాని చాలా షార్ట్ పీరియడ్లో తీయడం జరిగింది, బట్ కమర్షియల్గా ఎక్కడ తగ్గకుండా అంతా చేయడం జరిగింది. సో నాకు మంచి కార్యక్రమం, మంచి సినిమా ఇచ్చింది సార్, థ్యాంక్ యూ సార్. మా ఇద్దరు కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. సో శేఖర్ మాస్టర్ నరసింహ 2 సాంగ్స్ చేశారు. చిక్మంగళూరులో మా సుభాష్ భయ్య, సో ఈ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారికి అందరికీ థ్యాంక్స్. సో ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన, రిలీజ్ చేయడానికి వచ్చిన, ట్రైలర్ లాంచ్కి వచ్చిన కేవీఆర్ గారికి అండ్ మన హరిశంకర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో
ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నవీన్ సార్ థ్యాంక్ యూ సార్. అండ్ సాయి అన్న నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసండి. ఆ ఊగిందే సాంగ్ చేసింది నేనే, అండ్ నా ఫ్రెండ్ నరసింహారెడ్డి సాంగ్స్ చేశాడు. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి, మా బ్రదర్ కార్తీక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సాయి సారు నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది నాకు చాలా గొప్ప విషయం అండి. సాంగ్స్ కోసం సాయి సారు చాలా కష్టపడ్డాడు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మీరందరూ థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి కె రమణారెడ్డి గారికి, మా గురువు గారు హరిశంకర్ గారికి, సాయి శంకర్కి అందరికీ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ డైరెక్టర్ గారు ఈ సినిమాలో నాకు వాయిస్ ఇచ్చినందుకు. ఈ సినిమాలో నాది మంచి క్యారెక్టర్ అండి, చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా సాయి చూడడానికి చాలా సాత్వికంగా, సున్నితంగా నాకులా ఉంటాడు, కానీ లోపల మాత్రం నా మాస. ఈ సినిమా యాక్చువల్లీ ప్రభాకర్ కంటే ముందు యాక్చువల్లీ నవీన్ గారు కలిసినప్పుడు ఇందులో యాక్చువల్లీ ట్రైలర్ కూడా వాళ్ళు రివీల్ చేయలేదు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే లిటిల్ మనకు ఆల్మోస్ట్ ఒక ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అలాంటి ఒక ప్రాపర్ కథతోటి వచ్చి చెప్తారు. ఒకటి ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెంబర్ 2 హరీష్ తోటి ఇలా స్టేజ్ పంచుకున్నందుకు హ్యాపీగా ఉంది. అండ్ సాయిరామ్ శంకర్ సార్ గురించి, డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి ఒక మాట చెప్తాను. నిన్న వచ్చి స్టూడియోలో నేను రికార్డింగ్లో చాలా బిజీగా ఉంటే నా దగ్గరకు వచ్చి మీరు రేపు రావాలి ఫంక్షన్ ఉంది అని అన్నారు. నాకు అర్థం కాదు, ఈ సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని, నన్ను మీరు ఇంత స్పెషల్గా వచ్చి పిలవాల్సిన అవసరం ఏముంది? ఒక కాల్ చేస్తే, లేదా ఒక సెకండ్ దూరంలో ఉంటాను, ఒక నిమిషం దూరంలో ఉంటాను, మీరు పిలిస్తే వచ్చేస్తాను. పేరు వచ్చిందనో, పరపతి వచ్చిందనో, క్యారెక్టర్ మార్చుకునేంత లోపం నాలో లేదు. ఎందుకంటే నాకేం రానప్పుడు, నా దగ్గర ఏం లేనప్పుడు సినిమా ఇచ్చింది మీరు, ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టి మీ అందరి ముందు మాట్లాడిస్తున్నది మీరు. సో మీకు నేను ఎప్పుడు నా గౌరవాన్ని ఎప్పుడు కోల్పోను, ఎప్పుడు నా గౌరవాన్ని తగ్గించానండి. నాకు అన్నం పెట్టిన వాళ్ళకైనా, సినిమా పెట్టిన వాళ్ళకైనా, నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకైనా, ఎవరికైనా సరే నాకు ఇచ్చిన వాళ్ళకి నేను తిరిగి ఏమి ఇవ్వగలనంటే, తిరిగి నేను ధనం రూపంలో ఇవ్వలేను, కానీ నా గుణ రూపం ఇవ్వగలను. ఆ గుణం ఏంటంటే, నన్ను నమ్మిన వచ్చిన వాళ్ళకి నేను నమ్మకంగా పనిచేయడం ఒకటి నా చేతిలో ఉంది సార్. నేను మీకు నమ్మకంగా పనిచేశాను అనిపిస్తేనే మీరు నన్ను ప్రేమించండి. నేను నిజంగా పనిచేస్తే నాకు అవకాశాలు ఇవ్వండి, అంతేగాని మీరు నేనేదో పెద్ద ఇదైనా అసలు లేదండి. అది లేదు, నాకు లేదు, ఎప్పుడు లేదు, రాదు. ఒకవేళ వచ్చినప్పుడు ఇక ఉండలేను, నేను వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి హాయిగా నా పని నేను చేసుకుంటాను. అంటే అలానే కాదు సార్, అంటే నాకు నిన్న చాలా బాధ అనిపించింది. చాలా అంటే చాలా ఫీల్ అయ్యా. అలాగా నేనైనా మారిపోయానా, అలాగే నేను ప్రవర్తిస్తున్నానా నేను ఫీల్ అయిపోయాను సార్. అండ్ ఈ సినిమా 15th వస్తుందండి. నిజం చెప్పాలంటే సాయిరామ్ శంకర్ గారు ఈ సినిమాకి ఒక హీరో అనే కాకుండా, నిజం చెప్తున్నా, ఒక కింది స్థాయి ఉద్యోగి కానీ, ఒక కింది స్థాయి వర్క్ చేసే ఒక టెక్నీషియన్ కానీ ఎలా అయితే పనిచేస్తారో అలాగా ఈ సినిమాని తన భుజస్కంధాల మీద ఎత్తుకొని, ఈ సినిమా మీద ఆయనకు నమ్మకంతో, ఈ సినిమా ఆడుద్దని ఒక బలమైన నమ్మకంతో, బలమైన విశ్వాసంతో ప్రజల్లోకి దీన్ని వేగంగా తీసుకెళ్లాలని శాయశక్తులా తను కృషి చేస్తున్న విధానం నచ్చి, సార్ మీరు ఎలా అయితే వెళ్తున్నారో ఆ దారిలో నేనైనా నా వైపు నుంచి నేను ఏం చేయగలను చెప్పండి, అది ముందు నేను చెప్పానని చెప్తే మా సార్ సాయిరామ్ శంకర్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక లంచ్ టైంలో మాట్లాడుకుంటే సినిమా కూడా లైవ్ ఇచ్చారండి. చాలా లైవ్లీగా, చాలా జోవియల్గా, ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, ఎప్పుడు నవ్వుతూ ఒక సాంగ్, లాస్ట్లో ఒక సాంగ్ యాడ్ చేద్దామా వద్దా, యాడ్ చేద్దాం వద్దా అనుకుంటూ లాస్ట్ మళ్ళీ సాంగ్ యాడ్ చేస్తారు. అది ఆ సాంగ్ కోసం మళ్ళీ సపరేట్ 3 days రాత్రి భాగం షూట్ చేస్తారు, డే నైట్. ఆయన కూడా వేస్తారు డాన్స్, కానీ కొరియోగ్రాఫర్ ఆ సాంగ్ కట్ చేస్తారు. సో నెక్స్ట్ హీరో రాలేదా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమడుతుంది హరిశంకర్ సార్కి, మా హీరో గారికి, మా యూనిట్ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాతో పాటు అందరూ హార్డ్ వర్క్ చేశారు. మార్చి 15 1020 మూవీ వస్తుంది, అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్పెషల్లీ మా గెస్టులందరికీ. సినిమా ప్రొడ్యూసర్ దేవరాజు గారి చెప్పంలోనే, సింగిల్ సిట్టింగ్లోనే మనం చేద్దాం అని ముందుకు వచ్చి సినిమా చేయడానికి ఎంత కష్టమైనా నాతో పాటు ఉండి చేసిన
ఆ ప్రొడ్యూసర్ గారికి, అలాగే కష్టపడ్డ నా హీరో గారికి చాలా థ్యాంక్స్ అండి. మార్చి 15 థియేటర్లో రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.